గోవిందా 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 నీ ఆస్తులు మీవే కాపాడుకోవాలి గోవిందా. గతంలో చేసిన ఇవన్నీ లాక్కోవాలి. గత ప్రభుత్వం దగ్గర మొత్తం అనా పైసలతో సహా లాగబెట్టాలి గోవిందా 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 బేటా గోవిందా గోవిందా ఏడుకొండలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ గోవిందా జనసేన పార్టీ తిరుపతి ఇంకొంచెం వైడ్ రావాలి తీసుకోవాలి. సరే చూడండి సార్, టీటీడీని కాపాడాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రక్షాళన అది తర్వాత గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అదే మా పని ఏంటంటే మీరు ఎంక్వైరీ చేసిన అందరూ నా పేర్లు నిజమైన పేర్లు బయట ఇవ్వాలి. ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద పెద్ద స్కామ్లు, వందల కోట్లు కాదు వేల కోట్లు దోచేశారు దీంట్లో. ఎందుకంటే శ్రీవాణి భక్తులుగా మేమందరం కూడా శ్రీవాణి టికెట్లు కొనుక్కొని 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు బాధ వేస్తాను. నిజంగా 10,000 కొట్టేశారు మీరు వేసి ఈ విషయాన్ని తెలుసుకొని కంపల్సరీ జరుగుతుంది. మీరు న్యాయం చేస్తారు కోరుకుంటున్నాను. రేపు కూడా వస్తాను, మీ అధికారి నుంచి కలుస్తాను. రేపు కూడా కలుస్తాను. గత ప్రభుత్వం 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అక్రమాలు జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్లో 10,000 రూపాయలు కొట్టేస్తున్నారు, 5,000 మాత్రం రసీదు ఇస్తున్నారంటే ఆ రోజు ఇక్కడున్న ఈఓ ధర్మారెడ్డి, ఇక్కడున్న చైర్మన్ సుబ్బారెడ్డి తూతు మంత్రంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల్ని వాళ్ళన్న అధికార అండంతో మోసం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి? 2019 ముందు శ్రీవాణి ట్రస్టు అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో శ్రీకృష్ణుని విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి 10,500 వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి 100 కోట్లు కాజేశారు. 1,350 కోట్లు స్కామ్ చేశారు. 1,350 కోట్లు 1,000 కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు. ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు. 350 కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఏ గుళ్ళు మార్చారు, ఏ గుళ్ళు పునరావృతం చేశారు, ఏ గుళ్ళు పెయింట్ కొట్టామన్నారు, గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారిపోయింది, చైర్మన్ వెళ్ళిపోయాడు, ఈఓ వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారులు కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది. కాబట్టి దొంగల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 1,350 కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి, ఏ గుళ్ళకి మార్చారు, ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు, ఎక్కడ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ ఫౌండేషన్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్ల కుంభకోణం 2019 నుంచి 2024 మే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని టికెట్లు ఇచ్చారు, దర్శనానికి ఎన్ని సేవలు ఇచ్చారు, ఇవన్నీ కూడా కూపీ లాగాలి. ఎందుకంటే వాళ్ళ దర్శనం సేవా టికెట్లో 100 కోట్లు స్కామ్ చేసి లాబింగ్ చేసి దేవుని పేరు చెప్పుకొని ఈరోజు చాలా అన్యాయం చేశారు. దేవుడి పేరు చెప్పుకున్నందుకు కూడా దేవుని శిక్ష లేసారు. చూసారా, దేవుని మోసం చేసేందుకు పార్టీ దిక్కు లేకుండా పోయింది. ఈరోజు చెప్తున్నాం, ఇప్పటికన్నా అధికారులు దీనిపైన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి టీటీడీ మీద రోజుకు ఒక ఆరోపణ అవినీతి బయటపడుతోంది. ఈ టికెట్ల కుంభకోణం ఎవరికైతే సేవా టికెట్లు, ఎవరికైతే బ్రేక్ దర్శనాలు ఇచ్చారో అందరూ మంత్రుల చిట్టా బయట తీసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాం. గోవిందా గోవిందా
ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలు అందరికీ తెలిసిన విషయమే. ఇదే సాక్షిగా మేము చెప్పిన విషయం కూడా గతంలో జరిగింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అక్కడ భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అన్న ఒక ప్రెస్ మీట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆ మాట తథ్యం, నిజంగానే జరిగింది కూడా. గత ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఎవరైతే తప్పులు చేశారో, మామూలుగా ఉన్నటువంటి బ్రేక్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు ఎవరు వెళ్ళాలన్నా 5కు మించి లేదా 6కు మించి పర్మిషన్ ఇవ్వనటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ స్వలాభాల కోసం దేవుణ్ణి కూడా తాకట్టు పెట్టి ఈరోజు చేసినటువంటి కార్యకలాపాలు కూడా అన్నీ మేము క్లుప్తంగా ఒకటి ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము. విజిలెన్స్లో ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టి ఎవరైతే దేవుడు సొమ్ము నాశనం చేస్తారో వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేయాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తూ మేము రావడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళని మాత్రం, ఇక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.